గురుజీ ఇప్పుడు రాజకీయాల్లో రాణించాలి అంటే వాళ్ళకి ఎలా ఉండాలి అంటారు? ఏ గ్రహాలు బాగుంటే వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళాలంటారు? నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి. నమస్తే గురుజీ. నమస్కారం. ఇప్పుడు అందరికి రాజకీయం అంటే ప్రేమ, నాకు కూడా ఉంది పోవాలని. పోతున్నారా మరి? పోయాము, చేసాము. ఇప్పుడు రిజర్వేషన్ లేదంటే వదిలేసాం. ఓకే. రిజర్వేషన్ అంటే ఇప్పుడు కూడా మేము లైన్ లోనే ఉంటుంది. అంటే మొన్నటి వరకు మా భార్య చేసింది, నేను చేసిన. అయితే రాజకీయంలో పోవాలంటే మన చేతిలో రేఖలు బాగుండాలి, ఆ టయానికి గ్రహాలు బాగుండాలి. ఆ యోగం ఉంటేనే మనం రాజకీయంలో పోయిస్తాం. కొంతమంది రాజకీయాల్లో ఎప్పుడో సందర్భం తిరుగుతుంటారు కానీ ఏముండదు, మనకి పేరు ఉండదు, ఏముండదు కానీ తిరుగుతుంటారు. ఉన్న డబ్బు అయిపోతుంది, ఆస్తులు అయిపోతాయి, అన్ని. అయితే అసలు మనకు రాజకీయంలో రాణించాలంటే ఫస్ట్ సూర్యగ్రహం బాగుండాలి. సూర్యగ్రహం బాగుండాలి, శనిగ్రహం ఎఫెక్ట్ ఉండొద్దు, గురుడు హై లెవెల్ ఉండాలి, రావు గ్రహం కూడా మంచిగా ఉండాలి. ఈ 4 గ్రహాలు బాగుంటేనే మనం రాజకీయాల్లో రాణిస్తాం. అయితే నా చేయి చూసి చెప్పండి, నేను రాజకీయాల్లో రాణిస్తానా రానా? తెలుస్తుంది, మొత్తం తెలుస్తుంది. చేతిలో ఫ్రీగా పెట్టండి, ఫ్రీగా పెడితే తెలుస్తుంది. మీరు ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్లు వస్తే అలా నిలబడితే కౌన్సిల్ అది ఉంటారు కదా, కార్పొరేటర్ ఏదో అది అవుతారు. అంటే ఆ స్థాయి ఉంది మీకు. మేయర్ గారు కానీ కార్పొరేటర్ స్థానం దాకా ఉంది. అంటే సర్పంచ్, మేయర్, అదే కౌన్సిలర్, ఆ స్థాయి ఉంది మీకు. తర్వాత మళ్ళీ రేఖలు మారుతాయి అంటారు కదా. ఈ రేఖలు అంటే కిందికో మీదకి పోతాయి. అయితే మీకు ఎట్లుందంటే ఆ రేఖ ఉంది కానీ మీరు ఎంత చేసినా గానీ గుర్తింపు రాదు. అంటే మీరు మీ ఇంట్లో ఉండనుకోండి, పొద్దుదాకా పని చేసే సాయంత్రం ఎంత తిడుతుంది, లేదా మ్యాన్ ఏం చేసేవాళ్ళు అనమాట. అంటే ఇలా ఫీలింగ్ అన్నట్టు, ఇట్లా మాట అనేస్తారు. అలాంటి రేఖ ఒకటి అడ్డరేఖ వచ్చింది అన్నట్టు. అంటే మీకు పొజిషన్ బాగానే ఉంది కానీ ఆ రేఖ అడ్డరేఖ వచ్చినందుకు మీకు అంత చేసినాక చెడిపోతారు. అయితే మీరు కౌన్సిలర్ దాకా పోటీ చేయొచ్చు. అయితే మీకు భూముల ద్వారానే యోగం ఉంది, బాగా డబ్బు వస్తుంది, అన్ని వస్తుంది. మీరు ఏది అనుకుంటే అది చేస్తారు. మీ కోరికలు ఏవి ఆపుకోరు. వైఫై లైఫ్ ఉంది మీకు ఇప్పుడు తిరుపతి వాళ్ళు అనిపిస్తే రేపు బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఫ్లైట్ కానీ బస్సు కానీ. అందరి మీద జాలి ఉంది, జాలితో మీ దగ్గర ఏమిటో ఇచ్చేస్తారు. అందరు బిచారా కనబడితే కూడా కారాకని ఇచ్చిపోతారు. ఎందుకంటే అంత జాలి ఉంది మీ దగ్గర. కష్టం అంత జాలి ఉండకూడదు. డబ్బు బాగానే ఉంది, మెమరీ పవర్ బాగుంది మీకు. సూర్యగ్రహం బాగానే ఉంది కానీ ఆడ ఏమైంది, చిన్న ఒక యవ్వం వచ్చింది. యవ్వం వచ్చినందుకు ఏమైంది, మీరు ఎంత చేసినా గుర్తింపు వస్తలేదు. గుర్తింపు అనేది మీరు ఉదయం 9 గంటలకు వచ్చి రాత్రి 7 గంటల దాకా మీరు యాంకరింగ్ చేసినా గానీ మీ సార్ లాస్ట్ కు ఏదో అంటారు. అంటే మీకు హై లెవెల్ పొజిషన్ అయితే అంటే అది అయిపోతుంది. అప్పుడు కూడా చేసిపోయిన ఆమెకు పేరు పోతుంది. ఇట్లా అవుతుంది. అయితే ఇక్కడ వచ్చిన ఒకటి యవ్వం గుర్తు వచ్చింది, అది కట్ కావాలి. అది కట్ అయినాకనే మీకు మంచి పొజిషన్ కి వెళ్తారు. అంటే అది పోతుందా? పోతుంది. ఇక ఇక్కడ ఉంది చూడండి, చూసుకోండి. ఇక ఇక్కడ చూడండి, ఒడ్ల గింజ లాగా వచ్చిందా? ఆ ఒడ్ల గింజ మీద అడ్డురేఖ వస్తుంది. వచ్చినప్పుడు దాని ఫలితం పోలిపోతుంది. ఇప్పుడు ఈ ఒడ్ల గింజ లాగా ఇది వచ్చినందుకు ఇది ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని గుర్తింపు రానియదు. మీరు ఎంత చేసినా గుర్తింపు రాదు. ఇక ఈ అడ్డగీత ఉందా, ఇలాంటి అడ్డగీత దీని మీద రావాలి. వస్తే అప్పుడు దాని యొక్క క్వాలిటీస్ స్మాష్ అవుతాయి. మరి రాజకీయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, రాజకీయంగా ఏం చేస్తున్నా, కౌన్సిలర్ దాకా నీకు ఉపయోగం ఉంది, ఇది ఉన్నందుకు ఆగుతుంది. ఏదైనా పార్టీ చూసి కొంచెం నాకు సీట్ ఇస్తే తొందరగా గెలిచి మీ పార్టీని గెలిపించి నేను కూర్చోపెడతా అంటే ఆ యుగం ఉన్నందుకు ఆగిపోతుంది. ఆడదాకా పోతారు, అన్ని మాట్లాడతారు, చివరి క్షణము ఆగిపోతుంది. అట్లా అంటే ఇట్లా మన ఈ ఉంగరం వేలి కింద నిట్ట నిలువుగా ఒక రేఖ ఉండాలి. అది హృదయ రేఖ నుంచి పైకి ఉన్నా సరే, ఇక్కడ బుద్ధి రేఖ నుంచి పైకి, ఇక్కడ మీరు చూసుకోండి, కంకర రేఖ నుంచి పైకి దాగి రాబోతేనేమో మనం వద్దన్న పిలిచి రాజకీయాల్లో పోటీ చేయమంటారు. అదే ఇక్కడ బుద్ధి రేఖ ఉంటది, ఈ జీవిత రేఖ పక్కన కింద బుద్ధి రేఖ ఉంటే బుద్ధి రేఖ నుంచి ఒక రేఖ పైకి సూర్యస్థానానికి పోతేనేమో మేయర్ అవుతాడు. ఎమ్మెల్యే కాదు, మేయర్ అవుతాడు. అలానే ఇక్కడ చిక్కవేల నుంచి ఇక్కడ హృదయ రేఖ ఉంటది. ఈ హృదయ రేఖ నుంచి పై దాక్కుంటేనేమో సర్పంచ్ అవుతాడు. ఈ కంకర రేఖలకి పైకి వస్తే ఎమ్మెల్యే అవుతాడు. అలానే ఇక్కడ 4 కంకర రేఖలు ఉండాలి. 3 ఉన్నోళ్ళు మేయర్ అవుతాడు, 2 ఉన్నోళ్ళు సర్పంచ్ అవుతారు, 1 ఉంటే వార్డు మెంబర్ అవుతాడు, 4 ఉంటే ఎమ్మెల్యే అవుతాడు. 4 ఉన్నాయి నాకు. 4 లేవు మీకు కానీ, ఇదిగో ఉన్నాయి. 5 ఉంటే మనకు దరిద్రుడు అవుతాడు. ఇంకో 4 ఉన్నాయి. 1 2 3 4 అట్లాగా. ఇదొకటి 3 ఉన్నాయి, 4 లేవు. 3 అదే నేను చెప్తే కదా. ఇదిగో 1 పంపి పట్టకూడదు, మామూలుగా నేచురల్ గా కనబడతాయి. పంపితే మస్తు కనబడతాయి. అంటే కొంతసేపు ఇంకొన్ని రోజులు పోతే ఇంకొకటి వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు వద్దాన పిలుస్తారు మిమ్మల్ని. అయితే ఇలా రేఖలు ఉన్న వాళ్ళే రాజకీయంలో రాణిస్తారు. ఈ రేఖ లేకపోతే రాజకీయంలో రాలేము. కనీసం 4 కంకర రేఖలు ఉండాలి, ఇక్కడ ఒక నిలువు రేఖ ఉండాలి సూర్యస్థానంలో. లేకపోతే 4 ఉన్నా గానీ మళ్ళీ గ్రహాలు బాగుండాలి. గ్రహాలు శని బాగాలేదు అనుకోండి,
మీకు టికెట్ వస్తుంది, అన్ని వస్తుంది, డబ్బులు ఖర్చు పెడతారు, అన్ని అయితే ఓడిపోతారు. ఓకే రీజన్ ఏంది? శనీశ్వరుడు. అంటే శని బాగాలేనందుకు డబ్బు ఖర్చు అయిపోతుంది. ఓకే చివరి క్షణము ఫలితం తినలేరు. అలానే రావుగ్రహం బాగాలేదు. రావుగ్రహం బాగాలేకపోతే ఏమైందంటే మిమ్మల్ని ఎవరు నమ్మడు, పబ్లిక్ నమ్మరు. ఓట్లు మీకు వేయాలన్న సంశయంలో ఉంటారు, ఎంత మా వద్దా అని, ఇంకేసే రేపు పొద్దుగాల ఎట్లా అని. టికెట్ వస్తుంది, అన్ని వస్తుంది. అట్లా రావుకు సంబంధించిన గోమేదకం పెట్టుకోవాలి, శని బాగాలేదు శనికి సంబంధించిన నీలంశాన్ని పెట్టుకోవాలి. ఇక సూర్యగ్రహం బాగాలేకుంటే ఏమైందంటే ఇది డౌన్ ఫాల్ ఉంటుంది. ఇక్కడ రేకునే డౌన్ ఫాల్ ఉంటుంది. ఉన్నప్పుడు సూర్యగ్రహం బాగాలేనట్టు అప్పుడు ఏమైతుంది, నీ దగ్గర టికెట్ వస్తుంది, నీకు అన్ని వస్తాయి, రాజకీయాల్లో బాగుంటావు, పేరు బాగుంటది, స్పీచ్లు ఇస్తావు, కాన్వర్సింగ్ అన్ని అయిపోతాయి. ఓటు వేసేటప్పుడు గాడ ఉన్న కాడు గాలి మళ్ళీ ఓటేసి ఓట్లు అంటారు జనాలు. అదే ఇక ఓట్లు లేరుగా, పక్కనకి వేస్తారు. మంచిగానే స్పీచ్ కోసం ఇంటర్ అన్ని అయితే డబ్బులు తీసుకుంటారు, చివరి క్షణం ఓట్లు లేరు. అయితే ఇట్లా ఇక ఇక్కడ గురుస్థానం, ఇది చూపుడు వేలు. ఇక్కడ గురుస్థానం డౌన్ ఫాల్ ఉంటా అనుకోండి, ఏమైతుంది, నువ్వు స్పీచ్ ఇచ్చేటప్పుడు నువ్వు నీకు ఇచ్చే హామీలు సరిగ్గా చెప్పలేకపోతే ఎవరెవరికి ఏమో హామీలు ఇవ్వాల్సి వస్తుంది మనం గెలవాలంటే. అప్పుడు ఏది చెప్పలేక ఉల్టాపాల చెప్పేస్తావు, ఎవరు నిన్ను నమ్మడు. కాబట్టి దానికి కనకపుష రకం పెట్టుకోవాలి. ఇట్లా 4 గ్రహాలు బాగుండాలి, గురుగ్రహం బాగుండాలి, శని గ్రహం బాగుండాలి, సూర్యగ్రహం బాగుండాలి, రాహు బాగుండాలి. ఈ 4 గ్రహాలను చెక్ చేసుకోవాలి, అవి సరిగా ఉండాలి, ఈ రేకు ఉండాలి, డబ్బులు ఉండాలి. అంటే ఈ రేకుంటే డబ్బులు ఉంటాయి, అవి ఉన్నోడే రాజకీయంలో రాణిస్తారు. ఇలాంటి ఏ ఫాల్ట్ ఉన్నా అని పోతుంది. మీ చేతిలో ఉన్నట్టు ఇక్కడ ఎవరు గుర్తికి ఉంటే వచ్చినట్టే వస్తుంది, కానీ గుర్తింపు రాకుండా ఆగిపోతుంది మధ్య. అట్లా అయితే రాజకీయంలో రావాలంటే ఇవన్నీ చెక్ చేసుకొని రాజకీయాల్లో పోటీ చేయాలి, చేసి అప్పుడు రాణిస్తారు.